సో ఈవినింగ్ అవుతుంది. మా అమ్మ ఏదో స్నాక్స్ చేస్తా అనింది ఆలుతో. సో ఆలుతో చాలా టైప్స్ చేసింది, కానీ ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తుంది, నాకు కూడా తెలీదు. సో ఎలాగో ఫస్ట్ టైం చేస్తుంది కదా, వీడియో తీసి మీకు కూడా చూసినట్టు ఉంటుంది కదా, మీరు కూడా ఒక కొత్త రెసిపీ నేర్చుకోవచ్చు కదా అనేసి స్టార్ట్ చేశాను. ఏం దీని పేరు? చేసిన తర్వాత తిని నువ్వే పేరు పెట్టు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నామకరణం చేయాలంట, అంటే ఏదో చాలా కొత్తగా చేస్తుంది, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. సో ఫస్ట్ ఆలూని బాయిల్ చేసుకొని దాన్ని స్మాష్ చేసుకుంటుంది. అండ్ ఇటు సైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంది. ఇంకా అటు కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంది. సో బాగా స్మాష్ అయిపోయిన తర్వాత ఇంత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నామని వేసేసుకోండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి. కొద్దిగా కొరియాండర్ పౌడర్, ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. ఆ స్టఫ్ రెడీ అయ్యేలోపు ఇక్కడ నేను డో మిక్స్ చేసేసుకుంటున్నాను. నార్మల్ జనరల్ చపాతీ మిక్స్ చేసుకున్నట్టే. మీకు కావాలంటే మైదా యూజ్ చేసుకోండి, మైదా లేదు మాకు అన్హెల్దీ అనుకుంటే మీరు ఆటా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇక్కడికే ఆపేసుకొని పానీపూరి మధ్యలో స్టఫ్ పెట్టి పానీ తెచ్చుకొని కూడా తినేయచ్చు, బాగుంటుంది. ఏమంటావా? ఇది నేను నా చేతులతో కష్టపడి కలిపా. ఇక్కడ యూజ్ చేసింది మైదా అన్హెల్దీ అది ఇది అనకండి, మీకు కావాలంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు మిక్స్ చేసుకున్న డోని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మేము మిక్స్ చేసుకున్న క్వాంటిటీకి 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటున్నాం. మీరు ఎంత చేసుకుంటే దాన్ని బట్టి మీరు డివైడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ డోని నార్మల్ మనం చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలాగే యాజ్ ఇట్ ఈస్గా రోల్ చేసేసుకోండి. మరి ఎక్కువ థిక్ లేకుండా ఎక్కువ థిన్ లేకుండా చూసుకోండి. నార్మల్ చపాతీకి సరిపోయే సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ డో మధ్యలో మనం ఈ ఆలూ స్టఫ్ ఏదైతే చేసుకున్నామో దాన్ని మధ్యలో జస్ట్ కార్నర్స్లో వదిలేసి మిగతా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నారు. సో ఇక్కడ చూస్తున్నట్టు యాజ్ ఇట్ ఈస్గా చేసుకోండి. ఇది రోల్ చేసుకునే టైంలోనే ఆయిల్ డీప్ ఫ్రై కోసం హీట్ చేసేసేయండి, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా చేసుకునేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఇలా స్టఫ్ మొత్తం ప్లేస్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఇలాగా రోల్ చేసేసుకోండి. రోల్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ దాన్ని ప్యాక్ చేసేసుకోండి. సో ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత దాన్ని ఈక్వల్గా పీసెస్లో కట్ చేసేసుకోవడమే. సేమ్ ప్రాసెస్ని మిగిలిన డోతో కూడా మనం చేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే.
ఎస్ రెడీ అయిపోయాయి. చూడ్డానికైతే చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇవి ఏమనొచ్చు అంటే సమోసాలో ఒక టైప్ ఆఫ్ సమోసా లాగా అనొచ్చు. అంటే ఓపెన్ సమోసా, కట్ సమోసా అట్లా ఏమన్నా అనొచ్చా? సమోసా అంటే మొత్తం క్లోజ్ చేసి లోపల స్టఫ్ పెడతాం. ఇది బయట లేయర్ ఉంది, లోపల సీది ఉంది అనొచ్చా మమ్మీ? తినేకి బాగుండాలి అంతే మనకు. బాగుంది, చూడ్డానికి బాగుంది. టేస్ట్ చేసి చెప్దాం ఎట్లుంది. బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. కష్టపడి చేసి మా అమ్మకు కూడా తినిపిస్తాను. మమ్మీ ఎలా ఉంది మమ్మీ? ఎట్లుంది?